అండ్ ఇట్స్ నాట్ క్యారెక్టర్ వైజ్ నేను చూడలేదు ఈ సినిమా. ఇట్స్ ఓవరాల్‌గా ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వుమెన్ రెస్పెక్ట్స్ మెన్. హౌ ఇట్స్ అంటే నేను జనరలైజ్డ్‌గా దిస్ ఫిల్మ్ టాక్స్ అబౌట్ వుమెన్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్‌షిప్స్. క్యారెక్టర్‌గా ఈ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ కాకుండా ఇట్స్ టాక్స్ అబౌట్ మెనీ థింగ్స్ అబౌట్ హస్బెండ్ అండ్ వైఫ్ యాహ్! రిలేషన్‌షిప్ దట్ ఇన్ ఈస్ ఇట్. జనరల్. అంటే ఇది నేను వర్కౌట్ అయిందని చెప్పలేను. ఇట్స్ లైక్ ఓవరాల్‌గా జనరలైజ్డ్‌గా ఒక కంటెంట్ చెప్తున్నాం కదా! ఇక్కడ. ఇట్స్ నాట్ క్యారెక్టర్ బేస్డ్ సినిమా ఆల్సో బేసికల్లీ. ఇట్స్ కంటెంట్ బేస్డ్ సినిమా. అవును. కంటెంట్ ఆ కథలో, ఆ సీరియల్ వీళ్ళు సో అలా చూడగలను ఈ సినిమాని ఓకే. బేసికల్లీ. యాహ్! అంటే యాహ్! యాహ్! ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఈ ముగ్గురు పేర్స్‌లో ఇది ఫేవరెట్ అనేది అలా ఏం లేదా? అలా ఏం లేదు. ఆల్ ఆర్ వెరీ గుడ్ పాయింట్స్ ముగ్గురంటే. ఈవెన్ ఎలాగో హర్షిత్ వాళ్ళ పేరు చాలా ఇన్నోసెంట్ కపుల్. యాహ్! అంటే చూడగానే మీకు శ్రేయ గాని, ఆ పెర్ఫార్మెన్స్ చాలా అసలు అమ్మాయి ఏం పెర్ఫార్మ్ చేసింది అసలు ఆ అమ్మాయి. అంటే మీకు చేస్తున్నట్టే తెలీదు. అంటే అవును. లైక్ గ్రేట్ పెర్ఫార్మర్స్ అసలు. అంటే నాకు అదృష్టం ఈవెన్ సినిమా బండిలో కూడా ఆల్ గ్రేట్ గ్రేట్ యాక్టర్స్ పెర్ఫార్మర్స్. అంటే దొరికారు. నాకు సగం యాక్టర్స్ దొరికేసారనుకోండి డైరెక్టర్‌కి. సగం టాస్క్ అయిపోయినట్టే. అవును. చాలా అయిపోయినట్టే. టాస్క్ అయిపోయినట్టు. ఈవెన్ 'పరద' కూడా నాకు అనుపమ దర్శన, సంగీత్ వాళ్ళు అసల అంటే పరదా కాస్టింగే పీక్స్ సో, అసల. నేనంటుంది డైరెక్టర్ ఇఫ్ హి గెట్ గుడ్ యాక్టర్స్ హాఫ్ జాబ్ ఈస్ డన్ బేసికల్లీ. హ్మ్.